హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు మిగిలిపోయిన అన్నంతో చింతకాయ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది నైట్ మిగిలిపోయిన అన్నం. ఇది ఎక్కడైనా ఉండలు ఉంటే ఇలా నలిపేసి ఇలా విడివిడిగా చేసుకోండి. ఒకవేళ మీ చేతికి అంటకుండా ఉండాలంటే కొంచెం ఇందులో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఇలా సపరేట్ చేసుకుంటే ఈజీగా సపరేట్ అయిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కారం తక్కువ ఉన్నాయి, మీరు కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇంకా ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇది వచ్చి చింతకాయ పచ్చడి. చింతకాయ తొక్కు అంటారు. సీజన్లో చింతకాయలు వస్తాయి కదా, అప్పుడు దంచి ఇది స్టాక్ పెట్టుకుంటారు ఊరగాయలాగా. ఇది ఇయర్ మొత్తం ఉంటుంది. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ చింతకాయ ఇందులో పసుపు ఇంకా ఉప్పు వేసి దంచుతారు. ఇది ఇయర్ మొత్తం పాడవకుండా ఉంటుంది. ఇది వేసి మిక్సీ పట్టేద్దాం. ఒకవేళ ఈ చింతకాయ తొక్కు అవైలబుల్గా లేని వాళ్ళు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసైనా సరే మిక్సీ పట్టేసుకోవచ్చండి. పొయ్యి మీద బాండి పెట్టేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేడయ్యాక అందులో ఆనియన్స్, పచ్చికరివేపాకు వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేయండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందులో టమోటా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఆల్రెడీ చింతకాయ తొక్కు పుల్లగానే ఉంటుంది కాబట్టి పులుపు సరిపోతుందని వేసుకోవట్లేదు. మీకు చింతకాయ తొక్కు అవైలబుల్గా లేని వాళ్ళు టమోటా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతకాయ తొక్కు వేసేస్తున్నాను. చింతకాయ తొక్కు, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి మిక్సీ పట్టాం కదా, అది వేసేస్తున్నాను. అది వేసేసి కొంచెం మగ్గనిస్తే తర్వాత రైస్ వేసేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించండి. పచ్చిమిర్చి వేసాం కదా. ఇది మగ్గిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసి కలిపేద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం ఏమన్నా సాల్ట్ పడితే వేసుకోండి. ఇంతే అండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ రైస్ రెడీ అయిపోయింది. ఎప్పుడు మనం మిగిలిపోయిన అన్నంతో పులిహోర ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ అన్నం రెడీ అయిపోయిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.